హాయ్ ఫ్రెండ్స్, నేను మూవీ రాజా. బాహుబలి సినిమాతో తెలుగు రికార్డులు తిరగరాసిన దర్శకధీరుడు రాజమౌళి ఆ సినిమాకు కొనసాగింపైన బాహుబలి 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. బాహుబలి చిత్రంలోని గ్రాఫిక్స్ విజువల్ వండర్గా సర్వత్రా ప్రశంసలు అందుకోగా ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి చిత్రాన్ని మించేలా బాహుబలి 2 సినిమా ఉండాలని చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలను బాహుబలి చిత్రానికి హైలైట్గా ఉండేలా చూసుకుంటున్నాడు జక్కన్న. కానీ రాజమౌళి ఈ సన్నివేశాలు ఎలా తీయాలో ఇప్పుడు ఆలోచనలు పడినట్టు సమాచారం. అందుకు కారణం బాలయ్య సినిమా నట. బాలయ్య 100వ చిత్రంగా తెరకెక్కనున్న గౌతమిపుత్ర శాతకర్ణి చారిత్రక కథాంశంతో రూపొందనుంది. ఇక ఈ సినిమా దర్శకుడు క్రిష్ శాతకర్ణి జీవిత గాథను తిరగేస్తున్నాడట. శాతకర్ణి కాలానికి చెందిన ప్రతి చిన్న విషయాన్ని క్రిష్ పరిశోధకుల ద్వారా తెలుసుకుంటున్నాడు. అటు ఆర్కియాలజీ వారి సహాయంతో కూడా శాతకర్ణి జీవితానికి సంబంధించిన విషయాలను క్రిష్ తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు క్రిష్. అందుకోసం మొరాకో నగరాన్ని షూటింగ్ స్పాట్గా ఎంచుకున్నాడు. బాహుబలి చిత్రంలోని యుద్ధ సన్నివేశాలను తలదన్నేలా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో చూపించాలనుకుంటున్నాడు క్రిష్. ఇందుకోసం 5 భారీ సెట్లు వేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ విషయాలు తెలుసుకున్న రాజమౌళి ముందుగా అనుకున్న ప్రకారం బాహుబలి 2లో యుద్ధ సన్నివేశాలు తీయడానికి నిరాకరించారు. భారీ మార్పులు చేసిన తర్వాత బాహుబలి చిత్రంలో యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించాలని చూస్తున్నట్టు సమాచారం. మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.